జామకాయలకే కాదు వాటి ఆకులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ డిమాండ్ బహిరంగ మార్కెట్లో కాదండోయ్, ఆన్లైన్ అగంట్లో. అవునా, నిజమా? ఆన్లైన్లో ఆకులు అమ్ముకోవటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజం. జామ ఆకులతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలియడంతో ఎండిన పచ్చి జామ ఆకులను కొనేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే అదునుగా ఈ కామర్స్ సైట్ అయిన అమెజాన్ 50 జామ ఆకులను ఏకంగా 300కు అమ్ముతోంది. మరో సైట్ ఎండిపోయిన 20 జామ ఆకులను 300కు దర్జాగా విక్రయిస్తోంది. గతేడాది ఈ జామ ఆకులతోనే దాదాపు 1300 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు. దీంతో జామ తోట సాగు చేసే రైతుల పంట పండినట్లయింది. జామ ఆకులతో అదనపు ఆదాయం పొందే అవకాశం ఏర్పడింది. సంజీవని పుట్టుకొచ్చిన నేల మనది. ప్రపంచాన్ని బతికిస్తున్న వేప పండే భూమి మనది. వేలాది రకాల పూలు, పళ్ళు, ఆకుకూరల తోటలకు నిలయం మన భారతదేశం. ఈ భూమి మీద వందల వేల రకాల మొక్కలు ఉన్నాయి. వాటన్నిటిలో భారతదేశంలోనే 90% పెరుగుతుంటాయి. అలాంటి మన దేశంలో ప్రతి మొక్క విలువైనదే. ప్రతి చెట్టుకు ఓ ఔషధ గుణం ఉంటుంది. అలాంటి మొక్కలు మన ముందే ఉన్నా పట్టించుకోం. మన పెరట్లోనే పెరుగుతున్నా చూడం. అందులో ఒకటి మన జామ చెట్టు. పేదవాడి యాపిల్గా పిలిచే జామకాయల వల్ల కలిగే లాభాలు మనకు తెలుసు. వాటికి మార్కెట్లో ఉండే డిమాండు తెలుసు. కానీ లేటెస్టుగా ఔషధ గుణాల లక్షణాలు అధికంగా ఉండటంతో జామాకులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుత బిజీ లైఫ్లో మనం ఏం తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం అన్నది పెద్దగా పట్టించుకోవడం లేదు. విపరీతమైన కాలుష్యం మన శరీరంలో ప్రవేశిస్తోంది. బయట తినే ఆహారం కూడా కలుషితమైపోతోంది. దీంతో ఆరోగ్యం దెబ్బతింటోంది. హెల్త్ బాగుండాలంటే మంచి లైఫ్ స్టైలే కాదు, సరైన డైట్ కూడా అవసరం. ఇప్పుడిప్పుడే చాలామంది ప్రజల్లో ఆరోగ్య స్పృహ వస్తోంది. ప్రతిరోజు తాము తీసుకునే డైట్లో ఆర్గానిక్ ఉండేలా చూసుకుంటున్నారు. అలాంటి ఆర్గానిక్ ఆరోగ్యానికి సరికొత్త ఔషధంగా మారింది జామ ఆకుపొడి. ఈ జామ పౌడర్ కలిపిన టీలు, కషాయాలు ఇప్పుడు ట్రెండ్గా మారాయి. ఒకప్పుడు ఈ జామ ఆకుల పొడిని మన పూర్వీకులు మౌత్ ఫ్రెషనర్గా వాడేవారు. జామ ఆకులో చింతపండు పెట్టుకుని తిన్న జనరేషన్ కూడా ఉంది. ఈ పొడి వల్ల అనేక ఆరోగ్యపరమైన బెనిఫిట్స్ ఉండటంతో జామాకులకు ఆన్లైన్లో డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఒకప్పుడు నర్సరీలలో క్లోనింగ్ అనంతరం మిగిలిన జామాకులను చెత్తగా భావించి తగలబెట్టేవారు. ఇప్పుడు అది చెత్త కాదు, వారి పాలిట వరమైంది. ఈ జామాకు కోసం వ్యాపారులు ఎగబడుతూ ఉండటంతో నర్సరీ నిర్వాహకులకు కాసుల పంట పండుతోంది. నర్సరీల్లో కుప్పలుగా పేరుకుపోయే ఈ జామాకును వ్యాపారులు కిలోకి 20 నుంచి 50 రూపాయల వరకు ఇచ్చి కొని మార్కెట్ చేస్తున్నారు. జామ తోటలకు కూడా వచ్చి మరీ జామాకులను సేకరిస్తున్నారు. అలా కొన్న జామాకులను వ్యాపారులు గోడౌన్లో ఖాళీ ప్రదేశాల్లో ఎండబెట్టి దానిని పొడిగా చేసి బెంగళూరు, చెన్నైతో పాటు ఇతర నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇలాంటి జామాకుల పొడిని డికాషన్లో ఉపయోగించి తేనెతో పాటు తీసుకుంటే ఎంతో ఉపయోగకరమని పలు పరిశోధన సంస్థలు చెప్తున్నాయి. అందుకే ఇంత డిమాండ్ ఉందని ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు. టన్ను జామాకు ధర 35 నుంచి 40 వేల రూపాయలు పలుకుతూ ఉందంటే దానికున్న డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఆకుల కోసం బెంగళూరు, చెన్నై నుంచి వ్యాపారులు సైతం తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు. జామలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ విషయాన్ని డైట్ న్యూట్రిషన్ నిపుణులు చెప్తున్నారు. కల్తీ లేని ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది ఒక జామకాయనని అంటున్నారు. ఒంట్లో వేడి కారణంగా ఆరోగ్యం దెబ్బతిన్నా, నోటి రుగ్మతులు ఏర్పడినా జామాకు నమిలితే వెంటనే ఉపశమనం కలుగుతుందని చెప్తున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు జామాకు మంచి ఔషధం. వేడి నీటిలో జామాకుల్ని మరిగించి ఉదయం కషాయంలా తాగితే దీర్ఘకాలిక రోగాలకు చెక్ పెట్టే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మరి జామ సాగు చేసే రైతులు ఆకులకు మార్కెట్ ఎక్కడుందో తెలుసుకుని వారికి విక్రయిస్తే అదనపు ఆదాయం పొందవచ్చు. అంతేకాదు, ఆకులను మీరే ప్రాసెస్ చేసి విక్రయిస్తే మరింత సొమ్ము చేసుకోవచ్చు.